హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్ రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్నటువంటి టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం కంబంపాడు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని. ఈ టెంపుల్ వచ్చేసి కంబంపాడు గ్రామంలోకి వెళ్లే ముందు మెయిన్ రోడ్డు పక్కనే ఈ అమ్మవారి యొక్క దేవస్థానం ఉంటుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి అత్తిమల్ల లక్ష్మి గారు దసరా నవరాత్రులకి బతుకమ్మ సంబరాలు ఆడుతూ ఉండగా అప్పుడు దుర్గాదేవి అమ్మవారు ఒంటి మీదకు వచ్చి నన్ను కూడా పూజించమని అమ్మవారు సెలవిస్తుంది. అప్పటినుంచి లక్ష్మి గారు ఇంటిలోనే అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అలా ఒకరోజు ఆవిడికి ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచన కలిగింది. వెంటనే లక్ష్మి గారు ఆలయ నిర్మాణం కోసం ప్రతి ఊరికి వెళ్లి చందాలు వసూలు చేశారు. అలాగే ఆమెకు ఉన్నటువంటి పొలంలోనే అమ్మవారికి ఇప్పుడు మనం చూస్తున్న విధంగా ఆలయాన్ని అయితే నిర్మించటం జరిగింది. ముందుగా టెంపుల్లోకి రాగానే ఇక్కడ మనకి జంట నాగేంద్ర స్వామివారు దర్శనమిస్తారు. అలాగే పక్కనే నవగ్రహాల మండపం ఉంటుంది. నవగ్రహాల మండపం వెనుక భాగంలో శ్రీ మల్లేశ్వర స్వామివారు మనకి దర్శనమిస్తారు. గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ దుర్గాదేవి అమ్మవారికి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక టెంపుల్ మొత్తం చూస్తూ ఈ ఆలయంలో జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. 2011వ సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 2వ శుక్రవారం రోజు దుర్గాదేవి అమ్మవారికి సారె సమర్పించి గ్రామంలోకి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అలా అమ్మవారు ఊరేగింపుగా వెళ్లి ఊర్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలకి అమ్మవారి తరపున సారె సమర్పిస్తారు. అలాగే 4వ శుక్రవారం అమ్మవారికి కూరగాయలతో అలంకరణ చేస్తారు. ఆ అలంకరణని శాకాంబరీ దేవి అవతారం అని అంటారు. అదే కూరగాయలతో మరుసటి రోజు ఆలయానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఈ ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజు హోమం జరుగుతుంది. అలాగే దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు సరస్వతి హోమం జరుగుతుంది. దుర్గాష్టమి రోజున దుర్గా స్తోత్రం హోమం జరుగుతుంది.
మన పల్నాడు జిల్లాలోని కూరపాడు మండలంలో ఖమ్మంపాడు గ్రామంలో వేయించేసినటువంటి అత్యంత మహిమగలైనటువంటి దేవాలయం మన కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఖమ్మంపాడు గ్రామంలో. విజయవాడ తర్వాత కనకదుర్గ అమ్మవారు ఉన్నటువంటి పుణ్యక్షేత్రం మనది. ఈ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. పంచామృతాభిషేక స్నపన కార్యక్రమం, తదనంతరం అమ్మవారికి అష్టోత్తర నామావళి పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి శ్రీచక్రానికి ప్రతి శుక్రవారం కూడా అష్టోత్తర సహస్రనామావళి కుంకుమార్చన పూజ అనంతరం అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఈ దేవాలయం యొక్క విశిష్టత. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల కూడా ఈ ఆలయానికి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం ప్రతి శుక్రవారం కూడా ప్రతి ఆదివారం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయాల్లో దసరా ఉత్సవాల సందర్భంగా నవరాత్రులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి ప్రతిరోజు కూడా అలంకరణ, అదేవిధంగా పంచామృతాభిషేక స్నపన కార్యక్రమం, 3 పూట్ల కూడా లక్ష్మి, సరస్వతి, దుర్గా, లలితా సహస్రనామాలతో పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అమ్మవారు చుట్టుపక్కలంతా అన్ని గ్రామాల్లో కూడా బాగా మహిమగల అమ్మవారుగా భక్తులందరూ కూడా దర్శనం చేస్తూ ఉంటారు. దసరా కార్యక్రమాల్లో అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు ప్రతి శుక్రవారం కూడా నిర్వహించబడతాయి. అదేవిధంగా సరస్వతి పూజ కార్యక్రమం కూడా అమ్మవారి ఆలయం వద్ద నిర్వహించబడుతుంది దసరా నవరాత్రుల్లో భాగంగా. అదేవిధంగా అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి ఉన్నటువంటి స్థలంలో వివాహాలు, అన్నప్రాసన కార్యక్రమాలు, నామకరణ కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా వారి యొక్క పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవ తిథుల్లో అమ్మవారిని సందర్శించి అమ్మవారి యొక్క దీవెనలు తీసుకోవడం కోసం ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కనకదుర్గ ఆలయం అనేది విజయవాడ తర్వాత ఇక్కడే ఉంది కాబట్టి విశేషించి చుట్టుపక్కల గ్రామ వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆలయం వద్దకు రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే అమ్మవారి ఆలయంలో మల్లేశ్వర స్వామి విగ్రహాన్ని, అదేవిధంగా నవగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి ఆలయంలో ఉపాలయాల్లో భాగంగా విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, ఆంజనేయ స్వామి, జంటనాగుల విగ్రహాలు కూడా అమ్మవారితో పాటే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ మధ్య కాలంలో మల్లేశ్వర స్వామిని, అదేవిధంగా నవగ్రహ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మల్లేశ్వర స్వామికి కూడా ప్రతిరోజు కూడా నిత్యాభిషేకాలు, అదేవిధంగా సోమవారం విశేష అభిషేకాలు, శనివారం అదేవిధంగా శని త్రయోదశి తిథుల్లో నవగ్రహాలకి అభిషేక కార్యక్రమాలు కూడా పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మంగళవారం రోజున కుజగ్రహ పూజలు, అదేవిధంగా శనివారం రోజున శనేశ్వర స్వామికి విశేషించినటువంటి పూజలు, జంటనాగులకు అభిషేకాలు కూడా అమ్మవారి ఆలయాల్లో నిర్వహించబడుతూ ఉంటాయి. అమ్మవారు అంటే ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కూడా బాగా నమ్మకమైనటువంటి తల్లి కాబట్టి అందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి శుక్రవారం ఖచ్చితంగా వేయించేయడం జరుగుతుంది. అదేవిధంగా రహదారి మీద ఉన్నటువంటి ఆలయం కాబట్టి వెళ్ళి వచ్చేటటువంటి వాహనదారులందరూ కూడా అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ అమ్మవారి మీద చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా బాగా నమ్మకం కలిగినటువంటి దేవత కావడం వల్ల ఈ ఆలయ ప్రాంగణంలో ఎవరికి ఏ విధమైనటువంటి కోరికలు కూడా అమ్మవారికి చెప్పుకున్నట్లయితే అది నెరవేరుతాయనేటువంటిది భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. దానివల్ల అమ్మవారు ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం మన ఖమ్మంపాడు కనకదుర్గాదేవి ఆలయం. ఫస్ట్ లో ఏమి లేదండి, నాకు బతుకమ్మలు పెట్టుకోవాలని నా కోరిక అండి. అందరినీ అడిగాను, ఎవరు రావన్నారు. గుప్పుడు మట్టి తీసుకొచ్చి ఫస్ట్ సంవత్సరం గుప్పుడు పసుపు కుంకుమతో ఆ సంవత్సరం చేశానండి. 2వ సంవత్సరం నాకు బాగా చేయాలని అమ్మే అడిగింది. ఇంకా ఆమె కళ్యాణం చేయటం, ఆమెను ఆట పాటలతో చేపించటం, ఒడికట్ల బియ్యం కట్టడం, సంతానం కలగటం, ఆమెకు బాగా 7 సంవత్సరాలు చేశానండి. 7 సంవత్సరాలు చేసినాక ఈ అమ్మవారే వచ్చింది. మళ్ళీ నేను కూడా ఇంట్లో ఉంటానని అమ్మ అడిగితే నేను ఇంట్లోనే ఉంచానండి. ఇంట్లో ఉంచేటప్పటికి అమ్మాయి వివాహం అయిపోయినాక ఆ అమ్మ అడిగింది, నాకు గుడి కావాలి, ఈ ఇంట్లో ఉండను అని. అప్పుడు అమ్మ కోసం ఈ చేను మొత్తం సిద్ధాంతి గారిని తీసుకొచ్చి చూపిస్తే ఈ మెయిన్ స్థలం ఇది కోరుకుంది. రోడ్డమ్మటి కోరుకుంటే ఈ స్థలం ఇచ్చాంత. ఈ స్థలం ఇచ్చి ఊరు సొందా తిరిగానండి. అందరు కాళ్ళు పట్టుకొని అమ్మవారిని నిలబెట్టానేడా.
శివస్వామి గారు నాకు ధైర్యంగా నాకు కుడిభుజంలాగా నిలబడి ఆయన ఇంతవరకు నాకు ధైర్యం ఇచ్చాడు. ఆ ధైర్యంతో 20 సంవత్సరాలతో అమ్మవారు ఇలా చేశాను. చేతైన వారికి అన్నదానాలు కానీ కళ్యాణాలకు కానీ అన్నిటికీ నేను తోడుగా నిలబడ్డాను. అమ్మవారు ధైర్యంగా నాకు నేరుగా నిలబడలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఖమ్మంపాడులో ఉన్నటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది.